వెల్కమ్ టు మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. ఆమె మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్రపడింది. ఎప్పుడు కూడా సంచలనాలకు కేర్ ఆఫ్గా ఉంటాయి ఆమె చేసే కామెంట్లు. ఆమె ముక్కుసూటి మాటలు ఒక్కోసారి తూటాలుగా పేలుతుంటాయి, తంటాలు కూడా పెడతాయి. ఒక్కోసారి అవతలి వారి కంటే యువతలి వారికే ఎక్కువ ఇబ్బందిగా మారతాయి. ఆమె ఉనికితో పాటు ప్రభుత్వానికి కూడా ఒక్కోసారి తలనొప్పులుగా తయారవుతూ పరాయి వారికి అనుకూలంగా మారుతున్నాయి. అమాత్య పదవిలో ఉన్న అమాత్యులు అమ్యమ్యాలు తీసుకుంటారని ఆమె చేసిన తాజా కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడేలా చేసిన ఆమె ముందు నోరు జారడం, తర్వాత నాలుగు ఖర్చుకోవడం, సారీ చెప్పడం, రీజెండర్గా మళ్ళీ మాట్లాడడం ఆమెకు పరిపాటు అవుతుంది. మొన్న పరదేశీయులు పాల్గొన్న సభలో ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ల ముందు అభాసు పాలయ్యారు. ఇక నిన్న చేసిన కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయని చెప్పక తప్పదు. కామన్ పీపుల్ అట్లదే గ్యాసిప్స్ను, రూమర్స్ను అఫీషియల్గా ఇక ఆ మహిళా అమాత్యురాలు ఇంగ్లీష్లో ఏమన్నారో, తెలుగులో ఏమన్నారో, తాజాగా ఏమన్నారో, గతంలో కూడా ఆమె చేసిన సెన్సేషన్స్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. కొండా సురేఖ కష్టాన్ని కొని తెచ్చుకుంటారా అంటే అవునని అనిపిస్తుంది. ఆమెది అమాయకత్వమా, లేక ముక్కుసూటితనమా, లేక మాట్లాడేటప్పుడు ఆమె కంట్రోల్ తప్పుతారా అనేది మాత్రం అర్థం కాదు. కానీ ఆమె మాటలు మాత్రం సోషల్ మీడియాలో తూటాల్లాగా పేలుతాయనేది మాత్రం నగ్న సత్యం. అయితే కొండా సురేఖ ఇప్పుడు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేటంత పిన్న వయస్కురాలు కూడా కాదు. 6 పదులు దాటిన కొండా సురేఖ 30 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో ఎమ్మెల్యే అయ్యారు. 2009లో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక కొండా సురేఖ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో దేవాదాయ శాఖతో పాటు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆమె కొన్నాళ్ల క్రితం ఒక ప్రముఖ సినిమా కుటుంబంతో పాటు ఫేమస్ హీరోయిన్, పాపులర్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ మంత్రి, పొలిటికల్ లీడర్ పైన చేసిన కామెంట్స్ ఎంత రక్ష చేసాయో మనకు తెలిసిందే. ఆ ఇష్యూలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా ఎంతో సంచలనం సృష్టించాయి. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. తర్వాత ఆమె సాటి మహిళ అయిన ప్రముఖ హీరోయిన్ అయిన సమంతకు సారీ చెప్పారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన కామెంట్స్ విషయంలో తాను తగ్గేది లేదని చెప్పారు. దాంతో ఆమె కామెంట్స్ పట్ల తమ పరువుకు భంగం కలిగిందని కోర్టులో ప్రముఖ హీరోతో నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్లు ఇద్దరు కూడా పరువు నష్టం దావా వేసిన కేసు కోర్టులు ఇంకా కొనసాగుతూనే ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆ విషయం ఇప్పుడిప్పుడే మరుగున పడిపోతుంది కూడా. అయితే ఆమె మొన్న మరోసారి విదేశాల నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మరోసారి భంగపడ్డారు. తెలుగులో చక్కగా మాట్లాడిన ఆమె ఎందుకో ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నంలో తడబాటు పడుతూ ఇబ్బందులు పడ్డారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ముందు నవ్వుల పాలయ్యారు. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో విందాం. వేర్ ట్రెడిషన్ మీట్స్ ప్రోగ్రెస్, దట్ ఈస్ వై వి ఆల్ ఆర్ కాలింగ్ తెలంగాణ ఆజాయే ఆజాయే. సమ్ నేమ్ వాస్ కెప్ట్. I congratulate all of you and also all the best. तेलंगाना जरूर आना, ये हमारा सिंबल है. और I want to congratulate all the participants and I am telling all the best to you. ఇక నిన్న కొండా సురేఖ మరోసారి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మామూలుగా మంత్రులు ఫైళ్లపై సంతకం చేయాలంటే డబ్బులు తీసుకుంటారు అని మీటింగ్లో అందరి ముందు మాట్లాడటంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. మంత్రి కొండా సురేఖ ఒక అంతటితో ఊరుకుందా అంటే ససేమిరా ఆమె మాట్లాడిన మాటలపై మరోసారి మడమ తిప్పకుండా రీజెండర్ ఇచ్చే ప్రయత్నంలో మరో విఫలయత్నం చేసింది. తాను గతంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి మాట్లాడానని, తాను ఆ మాటలు వారి గురించే మాట్లాడానని చెప్పే ప్రయత్నంలో ఒక అందరికీ ఆమె మాట్లాడారు అని తెలుసుకోవాలని ఆతృతను కొండా సురేఖ స్వయంగా వాయిస్ ఇచ్చి మరీ ఆమెను సెల్ఫ్గా పబ్లిసిటీ చేసుకోవడం గమనార్హం. అలా నోరు జారి మరలా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆమె సెల్ఫ్ గోల్ అవ్వడం విశేషం. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు.
ఈ రోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. ఇక ఇదే అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఏ మంత్రులు లంచాలు తీసుకుంటున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ అంటే కరప్షన్ అనే దానికి నిదర్శనమే కొండా సురేఖ వ్యాఖ్యలని అనడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కొండా సురేఖ నిన్న మొన్న రాజకీయాల్లో కొత్తగా వచ్చిన నాయకురాలు కాదు. 30 ఏళ్లుగా ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. 25 ఏళ్ల క్రితమే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు 4 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 4 పార్టీలలో కూడా ఆమె చేరడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా కొండా కాంగ్రెస్ టికెట్పై గెలిచి మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా నియమించబడ్డారు. మంత్రిగా ఉన్న కొండా సురేఖ తానేం మాట్లాడుతున్నానో తెలియక మాట్లాడుతున్నారో, లేక కావాలని మాట్లాడుతున్నారో, లేక అలా మాట్లాడితేనే ఎవరి దృష్టిలోనైనా పడతామని ఏమైనా అలా మాట్లాడుతున్నారో ఏమో, లేక ట్రెండింగ్లో ఉండాలని మాట్లాడుతున్నారేమో, లేక పొలిటికల్ ఇష్యూలను డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఆమె మాటలు ఆమెకు ప్లస్ కన్నా మైనస్ మాత్రమే కావడం గమనార్హం. ఆమె ఒక్కతే కాకుండా కొన్నిసార్లు ఇటు ప్రభుత్వంతో పాటు అందరూ ఇబ్బందులు పడుతున్నారనడంలో కూడా సందేహం లేదు. ఇలాంటి సమయంలో ఆమెను మంత్రి పదవి నుంచి కూడా తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అలా ఆ ఆపదను తప్పించుకోవడానికి ఆమె ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తున్నారేమో కానీ ఆమెకు సానుభూతి మాట దేవుడెరుగు. కానీ ఇలా అమాత్య పదవిలో ఉండి మంత్రుల ఫైళ్లపై సంతకం కోసం డబ్బులు తీసుకుంటారని చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆమె కామెంట్స్ ట్రెండింగ్లో దూసుకుపోతున్నాయి. ఇక మీరే చూశారుగా, కొండా కామెంట్స్ ఎప్పుడు ఓసారి చేస్తే ఏమరపాటుగా మాట్లాడారో అనుకోవచ్చు. కానీ కావాలని మాట్లాడినా, కల్పించుకుని మాట్లాడినా, అమాత్య పదవి కాపాడుకునే ప్రయత్నంలో మాట్లాడినా, గతంలో అయినా ప్రస్తుతంలో అయినా మంత్రులందరూ కూడా డబ్బులు తీసుకుంటారు అని ఆమె చేసిన తాజా కామెంట్స్ మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లోనే కాకుండా కామన్ పీపుల్స్ను కూడా షాక్ గురి చేశాయని చెప్పక తప్పదు. కామన్ పీపుల్స్ మాట్లాడే రూమర్స్ను అఫీషియల్ పదవిలో అనౌన్స్ చేసినట్లుగా కామన్ సెన్స్ లేకుండా ఆమె నోటి వెంట వచ్చిన మాటలు ఇప్పుడు అందరి కళ్ళను కట్టినట్లు చెవులకు చేరే. ఇక దుమారం అయితే చెలరేగింది. ఇక ఏ స్థాయికి వెళ్తుందో, వీటన్నింటిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో అనేది మాత్రం చూడాలి. అయితే ఇక ఇప్పటికైనా ఆమె సైలెంట్గా ఉంటారా, మరిన్ని సెన్సేషన్స్కు కేర్ ఆఫ్ అవుతారా అనేది కూడా చూడాలి. కొండకు కొండంత కష్టం వచ్చిందా, అది వేరే వాళ్లతోనా లేక ఆమెతోనేనా అంటే ఆమెతోనే సమాధానం కూడా వినిపిస్తుంది. ఎందుకు కొండ ఇలా మాట్లాడుతున్నారు, ఆమెకి ఏమైంది అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్లుగా కొండంత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇప్పుడు దీని నుంచి కొండా సురేఖ ఎలా బయటపడతారనేది కూడా చూడాలి.